జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంకుడు గుంతల పనుల్లో పురోగతి చూపడంతో పాటు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా డ్వామా అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం సింగన్నపాలెం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టినటువంటి ఇంకుడు గుంతల్ని కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా ఆకస్మిక తనిఖీ చేసి సంబంధిత లబ్ధిదారులు కందిమల్ల రాంబాబుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆరా తీయగా సంబంధిత పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించనందున వారు పారిశుద్ధ్య విధులు నిర్వర్తించడం లేదని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సింగన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని తుర్లపాటి వెంకటేశ్వర్లకు చెందిన వరి పొలాన్ని సందర్శించి రైతుతో మాట్లాడడం జరిగింది. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, యూరియా సక్రమంగా అందుతుందా, ఎకరాకు ఎంత యూరియా వాడుతున్నారు, గ్రామంలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి వ్యవసాయ సాగుకు సంబంధించిన సూచన ఇస్తున్నారా లేదా, ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది, ఎకరాకు ఎంత ఆదాయం వస్తుంది, ప్రకృతి వ్యవసాయ విధానం ఎందుకు చేపట్టడం లేదు తదితర వివరాల్ని జిల్లా కలెక్టర్ రైతును అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు 30,000 వరకు ఖర్చు అవుతుందని, ఖర్చులు పోను ఎకరాకు సుమారు 10,000 వరకు ఆదాయం వస్తుందని, యూరియా సరఫరాలో ఇబ్బందులు లేవని రైతు కలెక్టర్కు వివరించారు. ఈ ప్రాంతంలో ఈ సీజన్లో చాలా మంది రైతులు వరి సాగుకు బదులు మొక్కజొన్న సాగు చేపట్టడం జరిగిందని, వరి సాగు కంటే మొక్కజొన్న సాగులో కొంతమేర ఆదాయం ఎక్కువగా ఉందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సింగన్నపాలెం గ్రామానికి సంబంధించిన పొలాలు దోసకాయలపాడు, పోతలపాడు, సింగన్నపాలెం 3 గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్నాయని, ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేస్తే సాగునీటికి ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, మార్కెట్ ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, దర్శి నియోజకవర్గ ప్రత్యేక అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జాన్సన్, డిపిఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కెమికల్ ఫెర్టిలైజర్, జుడిషియస్ యూస్ ఆఫ్ ఫెర్టిలైజర్ పైన మన జిల్లాలో నిన్నటి నుంచి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు విలేజ్ లెవెల్లో విఆర్ఓ, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, ఆర్ఎస్కే లెవెల్లో మీటింగ్ పెట్టి అదేవిధంగా ప్రజలు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి జుడిషియస్గా ఫెర్టిలైజర్ని, ఎరువులని ఎలా వాడాలి దాని గురించి చెప్పడం జరుగుతున్నది. ఈరోజు అయితే అన్ని మండలాల్లో 38 మండల్స్లో కూడా మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ మండల్ లెవెల్లో ఫార్మర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముండ్లమూరు ఎంపీడీఓ ఆఫీస్లో అందరూ ఫార్మర్స్తో ఇక్కడ కూడా మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇంకొక ఇన్ఫర్మేషన్స్, మన జిల్లాకు ఇప్పటిదాకా దాదాపు 48% నార్మల్ ఏరియాలో 48% సోయింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంది. అది 62,000 హెక్టార్స్లో సోయింగ్ కంప్లీట్ అయి ఉంది. సో ఇంకా ఇప్పుడు వరి ఎక్కువ ఇప్పుడు వేస్తారు కాబట్టి సో దానికి కావాల్సిన ఎరువులు, మందులు మనకు కావాల్సిన అమౌంట్లో మన జిల్లాలో స్టాక్ ఉంది. ఎక్కడ కూడా ఇష్యూ లేదు. మనకు స్టేట్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకు సప్లై అనేది ప్రాపర్గా ఉంది. 516 ఆర్ఎస్కే సెంటర్స్, అదేవిధంగా ఇప్పుడు ఒక 25 ప్యాక్స్లో కూడా కావాల్సిన ఫెర్టిలైజర్ స్టాక్ చేయడం జరిగి ఉంది. స్పెసిఫిక్గా చెప్పాలంటే యూరియా కూడా ఎటువంటి కొరత మన జిల్లాలో లేదు. మనకు కావాల్సినది స్టేట్ నుంచి ఇస్తున్నారు. దాన్ని కూడా ఇప్పుడు ఎక్కువ ఎన్ఎస్పి కెనాల్ ఉన్న మండలంలో ఇప్పుడు పంట వేస్తున్నారు. సో అక్కడికి మనము ప్రయారిటీ ఇచ్చి పొజిషనింగ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడ కావాలో అక్కడ మనము ఆర్ఎస్కేలో, ప్యాక్స్లో, అదేవిధంగా ప్రైవేట్ డీలర్స్ దగ్గరకు కూడా స్టాకింగ్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఫార్మర్స్ ఎటువంటి పానిక్ అవ్వడానికి అవసరం లేదు. మీకు ఏదైనా ఈ అగ్రికల్చర్ ఖరీఫ్ సీజన్లో ఏదైనా మీకు ఇష్యూస్ ఉంటే దాన్ని మీరు మనకు తెలియజేయడానికి సపరేట్గా ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక కంట్రోల్ రూమ్ జిల్లా లెవెల్లో తయారు చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ని, ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే ఫార్మర్స్ మీరు చెప్పవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు ఇంకా మన జిల్లాలో ఇప్పుడు సోక్ పిట్స్ కూడా ఒక 15,000 సోక్ పిట్స్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. యూరియా యూసేజ్, సోక్ పిట్స్, దీనిపైన ఈరోజు మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ వారు మండలకు వెళ్ళి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు.